ఈరోజు కథ ఎవరు నిజాయితీపరుడు రచన విజయశేఖర్ రెడ్డి గారు. ఇది నేను సండే మ్యాగజైన్ నుంచి తీసుకున్నాను. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి కథలను పిల్లలకు బెడ్ టైమ్ స్టోరీస్ కింద చెప్పండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. సింహగిరిని హిమవంతుడు పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు మంత్రి వసంతుడితో ఉద్యానవనంలో కొత్తగా చేరిన 10 మంది పనివాళ్లలో ఎవరు నిజాయితీపరుడో తెలుసుకోవాలని ఉంది మంత్రివర్య. అందుకు వజ్రాలను వారికి దొరికేలా చేద్దాం. వాటికి ఆశపడని వాడే నిజాయితీపరుడు, ఏమంటారు అని అడిగాడు. అలాగే మహారాజా, మీరన్నట్టే చేద్దాం. నిజాయితీపరుడెవరో తేలుతుంది అన్నాడు మంత్రి. మరుసటి రోజే మంత్రితో చెప్పి ఉద్యానవనంలో కొత్తగా చేరిన 10 మంది పనిచేసే ప్రాంతంలో ఒక్కొక్కరికి ఒక్కో వజ్రం దొరికేలా ఏర్పాటు చేయించాడు రాజు. 1 గంట తర్వాత ఉద్యానవనం చూసుకునే అధికారి ఆ 10 మందిని పిలిచి, పొరపాటున ఉద్యానవనంలో 10 వజ్రాలు పడిపోయాయి. దొరికిన వాళ్ళు వాటిని తీసుకెళ్లి రాజుగారికి ఇస్తే వారికి రాజుగారు 5 వెండి నాణేలు ఇస్తారు అని చెప్పాడు. అది విన్న 10 మందిలో 9 మంది అతి సులువుగా ఒక్కో వజ్రాన్ని స్వంతం చేసుకున్నారు. వారిలో ఒకడు, మనమేమన్నా పిచ్చివాళ్ళమా? వజ్రానికి వెండి నాణేలు తీసుకోవడానికి? మనకు దొరికిన వజ్రాన్ని అమ్ముకుంటే ఎంతో ధనం వస్తుంది అన్నాడు. అవునవును అన్నారు మిగతావారు. అందరూ మాట్లాడుకుని నేరుగా బంగారం అంగడి భూషయ్య వద్దకు బయలుదేరారు. 10వ వాడైన రామయ్య వద్దకు ఆ అధికారి వచ్చి, నేను వజ్రాల గురించి చెబుతున్నా వినకుండా నీ పాటికి నువ్వు పని చేసుకుంటూ పోతున్నావేంటి అని కసురుకున్నాడు. నాకు పని ముఖ్యం, పని అయిపోయాక విరామ సమయంలో వెతుకుతాను అని బదులిచ్చాడు రామయ్య. అన్నట్టుగానే రామయ్య విరామ సమయంలో భోజనం చేసి వజ్రాన్ని వెతికి తీసుకెళ్లి, మహారాజా ఇదిగోండి నాకు దొరికిన వజ్రం అంటూ రాజుకు ఇచ్చి తోటలో పని ఉంది అంటూ వెంటనే వెళ్ళిపోయాడు. దారిలో 9 మందిలో ఒకడు, ఉద్యానవనంలో పనికి మనకిచ్చే జీతం చాలా తక్కువ, అందుకే ఈ వజ్రాన్ని అమ్మితే వచ్చే ధనంతో నేను పొరుగు దేశం వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను అన్నాడు. మరొకడు పంట పొలం కొంటానన్నాడు. ఇలా మిగిలిన వాళ్ళు తమ తమ ఆలోచనలను పంచుకుంటూ భూషయ్య అంగడికి చేరుకున్నారు. వజ్రాలు అమ్మడానికి వచ్చామంటూ భూషయ్యకు తమ దగ్గరున్న వజ్రాలను ఇచ్చారు. వాటిని పరీక్షించిన భూషయ్య, ఇవి వజ్రాలు కావు, నాసిరకం రంగురాళ్ళు, నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు అని తేల్చాడు. ఒరే, మనం పొరపడ్డాము, తిన్నగా కోటకు వెళ్ళి వీటిని రాజుగారికి ఇచ్చి వెండి నాణేలు దక్కించుకుందాము అన్నాడు వారిలో ఒకడు. అవునురా అంటూ అంతపాడారు మిగిలిన వాళ్ళు. వెంటనే కోటకు పయనమయ్యారు. రాజుగారి కొలువులు చేరుకుని, మహారాజా ఇవిగోండి మాకు దొరికిన వజ్రాలు అంటూ ఆ తమ్మండుగురు వాటిని రాజుగారికి ఇచ్చారు. మీకు భోజన సమయానికి ముందు వజ్రాలు దొరికితే అవి అసలైనవనుకుని అమ్మడానికి భూషయ్య వద్దకు వెళ్లారు. అక్కడవి నకిలీవని తెలవగానే ఇటు వచ్చారు కదా అని గద్దించాడు రాజు. సమాధానం ఇవ్వలేకపోయారు వాళ్ళు. రామయ్య ఒక్కడే పని చూసుకుని వజ్రం దొరికిందని ఇచ్చి వెళ్ళాడు. మీలో నిజాయితీపరుడు ఎవరో తెలుసుకోవడం కోసం నేను ఆడిన నాటకం ఇది అన్నాడు రాజు. నిజాయితీతో పనిచేయలేని మీ అందరినీ మహారాజు గారు కొలువు నుండి తొలగిస్తున్నారు. మీరు పక్షం రోజులు పనిచేసినా మాసం జీతం ఇస్తున్నారు, తీసుకుని వెళ్ళండి అన్నాడు మంత్రి. తర్వాత రామయ్యని పిలిచి, వృత్తికి విలువ ఇచ్చిన తర్వాతే నిజాయితీగా వజ్రం తెచ్చి ఇచ్చావు. అన్నమాట ప్రకారం నీకు 5 వెండి నాణేలు ఇవ్వాలి, కానీ 10 బంగారు నాణేలు ఇస్తున్నాను అన్నాడు రాజు. మహారాజా, నాది కానిది పూచిక పుల్ల కూడా నాకు అవసరం లేదు. దొరికిన వజ్రం మీకు తెచ్చిచ్చాను. నాకిచ్చిన కొలువు బంగారం కంటే విలువైనది. మీరిచ్చే జీతం నాకు చాలు అని వందనం చేసి వెళ్ళిపోయాడు రామయ్య. మరొక్కమారు రామయ్య నిజాయితీని ప్రశంసించి చూశారుగా మంత్రి, మన పథకం ఎలా పారిందో అన్నాడు రాజు గర్వంగా. అవును మహారాజా అన్నాడు మంత్రి మెచ్చుకోలుగా. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కథలు కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.